ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ సెలబ్రిటీ స్పెషల్ ఎపిసోడ్ ని మనందరితోని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఇప్పటిదాకా నేను అందరినీ అందంగా పిలిచా, కానీ ఇప్పుడు అందాన్నే పిలుస్తున్నా. లెట్ మీ వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ గార్జియస్ బ్యూటిఫుల్ అనసూయ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓయ్ రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు రంగమ్మ వెల్కమ్ బ్యాక్ టు డ్రామా జూనియర్స్ అనసూయ గారు. థ్యాంక్ యూ. ఎంత హ్యాపీగా ఉందో. కంగ్రాచులేషన్స్ అండ్ ద కిడ్స్ ఆర్ సో అమేజింగ్. కంగ్రాచులేషన్స్. ఓకే అనసూయ గారు, మీ గురించి ఎప్పటి నుంచో కొన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఉన్నాయా చెప్పేవి? అంటే అసూయపడే అత్తని చూశాను, కానీ అజంతా శిల్పాలో ఉండే అత్తని ఫస్ట్ టైం రంగస్థలంలోనే చూశానండి. నన్ను గాల్లో ఎగిరేలా చేసింది రెండే అండి. ఒకటి విమానం, రెండు ఆ విమానాల నుంచి చేసిన అనసూయ గారు. మూడోది కూడా ఉంది, మా ఆయన తన్నే తన్ను, అది కూడా ఎగిరేలా చేస్తుంది. ఎంత ధైర్యం ఉంటే మాట అంటావు అనసూయ? మీ ఆయన తన్నే తన్ను, అతనికి పెళ్లి కాలేదు అనుకుంటున్నావా? అతని వైఫ్ నువ్వు చూడకూడదు అనుకుంటున్నావా? You got married? ఇద్దరు పిల్లలు కూడా అదిగో ఫ్యామిలీ. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి కళ్ళు పోతాయిరా మీ గరే. ఇంకా అది పడలేదు కదా నిజం అనుకోని. వెరీ గాట్ మ్యారీడ్. మ్యారీడా? సరే, నా సంగతి వదిలేద్దాం. జడ్జెస్ అనిల్ గారు అండ్ రోజా గారు. హాయ్ రోజా గారు. సో గుడ్ టు సీ యు. హాయ్ అనిల్ గారు. హాయ్ అనసూయ, మేము జడ్జిలుగా ఉన్న షోకి నువ్వు గెస్ట్ గా రావడం చాలా బాగా అనిపిస్తుంది. హలో అనిల్ గారు, 4 సీజన్లు సక్సెస్ఫుల్ గా నేను జడ్జ్ గా రన్ చేసిన షోకి మీరు జడ్జ్ గా ఇప్పుడు కూర్చున్నారు. హే రియల్లీ నాకు తెలియదే. మరి నీకెందుకు మధ్యలో చేరేసి నువ్వు కూర్చోవచ్చు కదా? అవసరం లేదు, మాకు రోజా గారు ఉన్నారు పక్కన. ఫోన్లేంటే మీరు ఇటు కూర్చుంటే నేను అటు కూర్చుంటా. వద్దు, ఎవరొద్దు, రోజా గారే. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ వద్దు, కానీ నా పక్కన కూర్చుందరు కానీ. సరే, ఇది ఎందుకులే కానీ కూడా అక్కడ రోజా గారు మా జడ్జి ఎమ్మెల్యేగా కూడా చేశారు. ఆవిడేనా ఏంటి ఎమ్మెల్యే? నేను కూడా ఎమ్మెల్యేనే. మీరెలా ఎమ్మెల్యే? అంటే నన్ను అందరూ మై లవ్లీ అనసూయ అంటుంటారు. ఎమ్మెల్యే కూడా క్యూట్ గా ఉంది నాకు. ఓకే, ఈవిడ కూడా ఎమ్మెల్యే అంటే నాకు నాట్ ఓకే. ఐ హావ్ బెటర్ టేస్ట్. సాంగ్స్, డాన్స్, మ్యూజిక్ ఈ మూడింటిని మిక్సీలో కొట్టి మన వాళ్ళు ఒక ఎంటర్టైనింగ్ స్కిట్ ప్లాన్ చేశారు. మన స్కిట్ ఏంటో చూడాలంటే జూనియర్స్ ని పిలవాలి కాబట్టి లెట్ మీ వెల్కమ్ మై జూనియర్స్ ఆన్ స్టేజ్. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను ధీరవాణి రాగంతో పోరొండేస్తా, రంజనీ రాగంతో రఫాడేస్తా, నిన్ను భైరవీ. హలో మాస్టర్, వెనక రాయంటమ్మా. ఎవరెస్ట్ పర్వతం. ఎవరెస్ట్ ఏంటి అంత చిన్నగా ఉంది? సంగీతానికి వాళ్ళు కలుగుతాయంటావు కదా, నా సంగీతానికి అది కడిగి అది కరిగిరా, కడిగి కాదు. నా మ్యూజిక్ తో బ్రేక్ ఇస్తా. కొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోవాలేమో నేను. సరే అన్న, మీ ట్యూన్ ఎలా చేస్తారు? సింపుల్ గా మనం ఏ ట్యూన్ చేయాలన్నా మూడ్లోకి వెళ్ళిపో. ఇంతకీ మీరు నిజంగా మ్యూజిక్ డైరెక్టరేనా? మ్యూజిక్ డైరెక్టర్ అయినా నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు? శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను ధీరవాణి రాగం. మీ కీరవాణి గారు తెలుసా? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? కీరవాణి గారు తెలుసన్న, అసలు నా వల్ల అన్న మ్యూజిక్ డైరెక్టర్ అయ్యో. అబ్బో, ఒక రోజు నేను కీరవాణి గారు నాట్లు పెట్టమని పొలానికి వెళ్ళా. అగు చూస్తే ఒక్క నాటు సరిగ్గా వెళ్ళాడు. అవునే వాళ్ళు చెప్ప, హడే బాబు ఇలా నాటు అలా నాటు అంటే కీరవాణి గారు ట్యూన్ కొట్టారు. ఆ స్టాప్ పట్టారు. మీకు అనిల్ రావుపూడి గారు కూడా తెలుసా?
సంక్రాంతి కోసం నా సినిమా కోసం నేను బిఎస్ మామ అనిల్ మామ చెరువు గట్టు మీద సిట్టింగ్ చేసాం. అనిల్ మామ సంగతి తెలిసిందేగా, ఏడి పెట్టను ఒప్పుకోడు. అడే గట్టు మీద వాటర్ వెండ అయ్యేది. ఆ రోజుల్లో మా డెడికేషన్ అలా ఉండేది. ఆ టైంలో అనిల్ మామకి వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. భయంగా ఫోన్ తీసి నేను గోదావరి గట్టు మీద ఉన్నా, రామ చిలుక లాంటి నీతో మాట్లాడుతున్నా అని చెప్పారు. అంటే ట్యూన్ వేసేస్తారా? మామ ట్యూన్ కొట్టారు. అయినా లాస్య నాకు ఇంకా ఎందుకో నమ్మకం కుదరట్లేదు. నమ్మకం కుదరట్లేదా? ఇది చాలా అవమానం. గిటార్ అంత ఉన్నాడు వాడు. అన్నా ఇదే బ్లాగ్ పాడేస్తానా? సాడ్ వచ్చాడు. నమస్కారం సార్. అనిల్ రావుడ్ గారు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు సార్. మీ మ్యూజిక్ లో వైరల్ అయిన పాట ఏంటి సార్? రోజా పువ్వా 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 నీకు రోజా పుల్ల మేడగట్టనా. అదేంటి సార్, అది చామంతి పువ్వా అది కాదు సార్ పాట. ఇప్పుడు ఆ సాంగ్ లో హీరోయిన్ ఎవడు? రోజా గారు. మరి చామంతి పువ్వా అని నువ్వు వాడాలి. నేను మిమ్మల్ని లెక్కగా తీసుకొని వెళ్ళాలనుకుంటా, కానీ మీరు ఎక్కడ రారు, ఇక్కడే ఉంటారు. సరే సార్, ఇవన్నీ ఎందుకులే గానీ ఒకసారి నాకు మీ ఆల్బమ్ ఏమైనా ఉంటే చూడాలని ఉంది సార్. రే కమడు గులుగులా తీసుకోరారా? నాకు సబ్ టైటిల్స్ కావాలి ప్లీజ్. ఇగో ఆయన మా ప్రొడ్యూసర్. కంగ్రాచులేషన్ సార్, ఇది మీ సినిమా నవ్వరు ఆపలేదు. అదేంటి మధ్యనక లాగిపోతుంది కదా? ఏంటి సార్ మీరు అన్నీ మాట్లాంటారు? ఈయన ఎవరో తెలుసా? మా డైరెక్టర్ గారు. ఇంటికి సినిమా పెట్టండి. వెతువా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నిన్ను చూసాక టైటిల్ పెట్టారా? టైటిల్ పెట్టి నిన్ను అనుకున్నారా? సార్ నాకు తెలియదు సార్, టైటిల్ ఎదవని ఇప్పుడే తెలిసింది. సార్ ముందు మనం మ్యూజిక్ స్టార్ట్ చేద్దాం సార్. సార్ మంచి సిచ్యువేషన్ సాంగ్ కావాలి సార్. రే ఆ స్కేల్ అని కూడా. ఏంటి స్కేల్ అంటే? అదే దీంతో బాగా పాట అది పొద్ది రాధావే వెళ్ళి రాధావే చేసావే వెదవలు చేసావే ఏమి ఎరుగని నంగ నాచివే నన్ను నట్టేట్లు ముంచిన నాకు పామువే అరే ఏంట్రా ఇది? ఎలా ఉండదా? అంటగానే కదా లిరిక్స్ మధ్య. సార్ ఇప్పుడు హీరో హీరోయిన్ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు సార్, అప్పుడు ఒక మంచి డ్యూయట్ సాంగ్ కావాలి సార్. డే ఆ ప్లాస్టిక్ స్కేల్ అని కూడా. ప్లాస్టిక్ ఇక్కడ ఎక్కల కక్కల ఆడా వెంట నేను పత్త ఊరుకు రాయ్ దెబ్బకి అబ్బాయిని మా అమ్మ చేస్తా ఒప్పందం మీకు పెడతా ఊరుకు రాయ్ నిన్ను లవ్ చేసి ఖచ్చితంగా ఎదవనవుతా. సరిగా పాడు. పాడాం కదండి. ఎదవనవుతా. కొత్తగా అవ్వాల్సిన పని లేదు. ఆల్రెడీ నువ్వు ఎదవన్నారు ఎదవ. ఏమండి మీరు నిమిషం కూర్చోండి. మీకు ఏంటి మీకు నజ్జండా? ఏమండి ఇక్కడ వీళ్ళు తిడుతున్నారు, వాళ్ళు తిడుతున్నారు. మీ హీరోని అన్నేసి మాట్లాడుతుంటే మీరు లేకుండా సార్ అని పిలిచారండి. మీరు మాట్లాడాలి కదా ఏదో ఒకటి. ఓరియా ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే అమ్మ హాస్పిటల్లో పడింది సార్. అప్పుడు ఒక మంచి ఎమోషనల్ సాంగ్ కావాలి సార్. డే ఐరన్ స్కేల్ అనుకోడా. ఐరన్ స్కేల్ అంట. ఓరి నాయనో, ఎన్ని స్కేల్ ఉన్నాయి సార్ మీ దగ్గర? అమ్మ ఎమోషన్ ఏంటిది పాటకు ముందు వస్తుందా? అమ్మో మా అమ్మ చూడవే హాస్పిటల్లో పడ్డదే. అమ్మ చూడవే హాస్పిటల్లో పడ్డదే. ఏమో హై అంటుంది, బీబీ ఏమో లో అంటుంది. ఎట్టరా
ఏంటి ఇప్పుడు మీరు కూడా సిచ్యువేషన్ చెప్పండి చెప్పండి అందరూ చెప్పండి. సిచ్యువేషన్ ఏంటంటే హీరో హీరోయిన్ 6 సంవత్సరాలు గాఢంగా ప్రేమించుకుంటారు. కానీ ఒక రోజు హీరోయిన్ సడన్ గా బ్రేకప్ చెప్తుంది. దీని స్కేల్ ఏం పడిగాడు కానీ వాడ్డండు కూడా ఏడు రాడ్డా గొడవ పెట్టి గొయ్య తీసింది. నా సాయిరంగా తన్నేమో పాత వేసింది. నగల్లో ఏదో చేసింది. నా సాయిరంగా పొడవు అంట తీసిపోయింది. ఆ గొడవ పెట్టి అయిపోయింది. గొడవ పెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాడు. మీరంత గట్టిగా గో అనాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోయాడు పాట మధ్యలో మనకేంటి సార్ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఏంటి రండి కూర్చోండి. ఇది క్లైమాక్స్ సార్. ఇంత ఈ సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నావు దసరాకి సార్. యూట్యూబ్ లోనా? అదేంటి సార్? ఆయనకు అక్కడే కదా ఫ్యాన్స్ ఉండేది. పాత ఖచ్చితంగా మంచి పాట పాత. ఇప్పుడేం అక్కలేదు సార్ రాడ్లు స్కేల్ పాడండి. ప్యాంట్ నేను లాగుతాను ట్రెండ్ లేదంటే. బతుకమ్మల్లో బతుకమ్మల్లో టేప్ సినిమా హిట్ బతుకమ్మల్లో ఊళ్ళో అందరూ బతుకమ్మల్లో చూసేస్తారే బతుకమ్మల్లో. టూత్ పులి ట్యాంక్ పులి టెక్స్ట్ పులి హార్ట్ పులి టూత్ పులి ట్యాంక్ పులి ఫైనల్లీ ఇస్ అ బాక్స్ ఆఫ్ దసరా ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. నా పరిస్థితి ఏంటి? ఎలా ఉందా? యాక్ట్ చేసిందనా? అడ పడవ ఐడియా వాదా? టన్నానే 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 నానే నా మాట రాని మౌనమిది. ఏంటి సార్ రాళ్ళ పెట్టిన పాటకు కూడా మీరు కొడుతున్నట్టు బిల్డప్ ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు. మండుతున్నట్టుంది. ఇదే పాటని అనసూయ గారి కోసం పాడండి మీరు. రాను ఆనంటోనే చిన్నదో చిన్నదో రామాజోనేసుకొచ్చిందో చిన్నదో కాడుకాడంటోనే కువదో కువదో క్యాటు వాకు చేసిందో కువదో కువదే. డాన్స్ చేసింది యాక్టింగ్ చేసింది ఇడగ తీసింది. సరే అనసూయ గారి గురించి పాడు. నా గురించి ఏదైనా పాడు. తాగాలి తెలుగు గాలి తాగాలి తాగి తెగ తూగాలి. ఫస్ట్ అసలు మనం చేసిన ఈ యాక్ట్ ఎలా ఉందో జడ్జెస్ అడుగుదామా? అనిల్ గారు. బేసికల్లీ టెక్నికల్లీ లాజికల్లీ ప్రాక్టికల్లీ బ్లాక్ బస్టర్ స్కిట్ చాలా బాగుంది. త్రూ అవుట్ అసలు ఎక్కడా గ్యాప్ లేదు. సో వాడు ఒక్కొక్క ట్యూన్ పాడుతుంటే అది పదాలు అర్థం చేసుకోవడానికి అనసూయ పడే కష్టం మామూలుగా లేదు. బాక్స్ ఆఫీస్ దసరా అర్థమే కాలేదు నాకు. వాడికి రా పలకదు డా అంటాడు. అది తెలిసింది. వాడు ఫ్లోలో అనిల్ గాడు అనేస్తాడు. అరవింద్ సూపర్. అందరూ వాడు అఖిల్ కూడా ఎక్స్ట్రాడినరీ. వాడి పంచులు కూడా అదిరిపోయినాయి. సూపర్. రోజా గారు. హర్వీన్ అఖిల్ అసలు వాడు ఒక ట్యూన్ ఇస్తే మీరు ఒక ట్యూన్ పాడుతున్నారు అసలు. థ్యాంక్స్. అరే ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? తిరుపతి నుంచి మన తిరుపతి వాళ్ళం కదరా, అందుకే అంత టాలెంటెడ్ గా ఉంటావు. సో నీకు ఈ రోజు అఖిల్ కూడా తోడయ్యారు. Thanks, అసలు మీ ఇద్దరు కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ గా ఉంది. ఈడికి కూడా ఈడే థ్యాంక్స్ చెప్తున్నాడు. ఏంట్రా ఆపేయమని చెప్తున్నావా? నీకు తప్ప ఎవరికి కామెంట్స్ ఇవ్వకూడదా? థ్యాంక్స్ చెప్తున్నావు. మీకు మీరే చెప్పుకోండి. ఏ సుధీర్ చాలా చెత్తగా చేశాడు రా. థ్యాంక్స్ మ్యామ్. ఏ కాదురా అరవింద్, సుధీర్ ఒక సూపర్ హిట్ సాంగ్ ఉంది, పాడమను. వదిలేరా అరే నీకు ఎప్పుడు- అడిగా 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 ఎరుగో అడగా. సుధీర్ అడిగా అంటే నాకు గాడురా గాడురా అని అనిపిస్తుంది. అంతేగా అంతేగా. కమెంట్స్ అయిపోయినాయా? సూపర్ గా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్. అనసూయ గారు థ్యాంక్ యూ ఇటు చెప్పాలి ఇప్పుడు. థ్యాంక్స్. నేనేం చెప్పలే కదరా.
థ్యాంక్ గాడ్ నా పేర్లో ఆర్ లేదు. ఏ నా పేరు చెప్పు ఒకసారి. ఓజా ఓజా. ఓజానా? అనిల్ గారు. అనిల్ గారు. ఓకే డన్. ఇప్పుడు అందరు నవ్వుతున్నారు కానీ పెద్దగా అయిన తర్వాత నువ్వు కూడా నవ్వుకుంటావు. సో మెనీ మెమరీస్ మీరు అందరు ప్యాక్ చేసుకుంటున్నారు. సూపర్ గా చేశారు. ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అన్ను. ఓ మై గాడ్.